Welcome to our channel. Friends, మనకి SSC Staff Selection Commission నుంచి అయితే నోటీస్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2022 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ అప్లై ఆన్లైన్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 5th సెప్టెంబర్ 2022. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ tentatively to be conducted during the month of November 2022. Basic eligibility criteria and application ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వేకెన్సీస్ దాదాపుగా అయితే మనకి 1000+ ఉండొచ్చు. ఇంకా మన స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి అండ్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ డికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది. ఇంకా ఏజ్ యాజ్ ఆన్ 1st January 2022కి గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్కి సంబంధించి 18 to 30 years అయితే ఉండాలి. ఇక్కడ మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2 dates, both dates are inclusive అనమాట. 2nd January 1992 and 1st January 2004. ఇంకా గ్రూప్ డి సంబంధించి మన 18 to 27 years అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 dates అయితే ఇచ్చారు. 2nd January 1995 and 1st January 2004. ఈ డేట్స్ మధ్య ఎవరైతే బాలన్ అయ్యారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతుంది. బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అనమాట. ఇంకా SC ST ఎక్స్ సర్వీస్ అండ్ PWD క్యాండిడేట్స్కి అయితే యాజ్ యూజువల్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా క్వాలిఫికేషన్ ఈజ్ యాజ్ ఆన్ 5th September 2022, that is the last date of apply online, is 12th or intermediate with shorthand of 100 or 80 words per minute. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి యూఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 100 rupees. ఇంకా SC ST PWD ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. ఈ ఫీజు అయితే మనం ఆన్లైన్ ప్రాసెస్లో అయితే పే చేయాలి. ఇంకా దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ 14th పేజీలో అయితే మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణకు సంబంధించి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ అవైతే ఇచ్చారు. ఇంకా మనకి తెలంగాణకు సంబంధించి హైదరాబాదు, వరంగల్, ఈ 2 cities అయితే ఉన్నాయి. వీటిలో అయితే మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సదరన్ రీజన్కి సంబంధించి దీనికి టైం డ్యూరేషన్ 2 hours ఇవ్వడం జరుగుతుంది. ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ CBT అయితే కండక్ట్ చేస్తారు. 1/4 అయితే మనకి నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్కి అయితే ఉంటుంది. ఇంకా సబ్జెక్ట్స్ వచ్చేసరికి రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ అయితే ఉంటుంది. 200 questions 200 marks అయితే ఇవ్వడం జరుగుతుంది. కట్ ఆఫ్ వచ్చేసరికి యూఆర్ 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25%, SC ST 20% అయితే ఉంటుంది. ఇంకా డిక్టేషన్ అయితే మనకి గ్రూప్ సి అండ్ డికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. 10 minutes in English or Hindi at 100 words per minute, or for stenographer group C, grade C, and 80 words per minute stenographer for grade D సంబంధించి. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి మనకు ట్రాన్స్క్రైబ్డ్ ఆన్ ద కంప్యూటర్ యాజ్ పర్ ద షెడ్యూల్ గివెన్ బిలో. అయితే మనకి ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి ఇంగ్లీష్ అయితే 50 minutes టైం ఇస్తారు. ఇంకా హిందీకి సంబంధించి 65 minutes అయితే ఇస్తారు. ఇంకా గ్రేడ్ సికి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి 40 minutes, హిందీకి సంబంధించి అయితే 55 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఈరోజే రిలీజ్ అయింది, 28th August 2022. దీనికైతే మనకి ఫస్ట్ మనమైతే దీనికి రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ న్యూ యూజర్ తీసుకోవాలి. ఆల్రెడీ కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడైతే లాగిన్ అయిపోయి డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ నౌ తీసుకోవాలి. రిజిస్టర్ నౌ అని ఉంది ఇక్కడ. ఈ రిజిస్టర్ నౌ తీసుకుంటే మనకి ఈ ఫామ్ అయితే ఇలా వస్తుంది. మనకి 3 steps, ఇక్కడ మనకి 3 steps అయితే ఉన్నాయి. బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, డిక్లరేషన్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మన ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ అని ఉంది. ఎస్ అంటే మన నెంబర్ ఇవ్వాలి. వెరిఫై ఆధార్ నెంబర్ మళ్ళీ సేమ్ ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ ఐడి, ఇది కాకుండా ఇంకా వేరేది ఏదైనా అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ కాకుండా ఇంకా నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th class అనమాట. అలా ఉంది, అలాగే ఇవ్వాలి. సేమ్ ఇక్కడైతే రిపీట్ చేయాలి. ఇక్కడైతే మనం ఎప్పుడైనా పేరు మార్చుకున్నామా అయితే ఎస్, లేకపోతే నో అనమాట. న్యూ నేమ్ చేంజ్, మనకి ఎస్ అయితే ఇది ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఫాదర్స్ నేమ్, ఇక్కడ ఏమేమో ఫాదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, మదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ DDMMYYYY ఫార్మేట్,
ఇంకా సేమ్ అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ బోర్డు 10th క్లాస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు సేమ్ రిపీట్ చేయాలి. రోల్ నెంబర్ ఇవ్వాలి 10th క్లాస్ది. వెరిఫై రోల్ నెంబర్ మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యాం అనేది ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అయితే దాన్ని వెరిఫై చేయాలి. నెక్స్ట్ మేల్ ఫీమేల్ అయితే ఇవ్వాలి. ఇది కూడాను రిపీట్ చేయాలి. అంటే మనం తప్పు చేయకుండా 2 times అడుగుతున్నది ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాలి. ఇంకా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మన హైయెస్ట్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలి. ఇంకా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ వెరిఫై చేయాలి. మొబైల్ నెంబర్ సేమ్ నెంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. యాక్టివ్ ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి. స్టేట్ ఇవ్వాలి. ఏ స్టేట్ అయితే స్టేట్, సపోజ్ ఆంధ్రప్రదేశ్ అలాగా అయితే ఇక్కడ మనం సేవ్ చేయాలి. మనకైతే ఇలా వచ్చింది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడైతే మనకు మెసేజ్ వచ్చింది. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ వితిన్ 14 days. Failing which your data would be automatically deleted. Please check both inbox and spam folder of your email. ఇక్కడైతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చింది. ఈమెయిల్ ఐడికి అయితే పాస్వర్డ్ వచ్చింది. ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే యూజర్ నేమ్ వచ్చింది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేశాను, క్యాప్చర్ ఇచ్చాను. అయితే నేనైతే ఇక్కడ లాగిన్ అవుతున్నాను. అయితే ఇక్కడ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటుంది. నేనైతే చేంజ్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ చేంజ్ చేసిన పాస్వర్డ్తో అయితే మళ్ళీ లాగిన్ అవుతున్నాను. నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇదైతే వచ్చింది మనకి. బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఆల్రెడీ ఎంటర్ చేసేసాము. ఎడిట్ అంటే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్కి వెళ్తాం. మనం నెక్స్ట్కి వచ్చామన్నమాట. మనం ఇక్కడ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాము. రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి కనపడుతుంది. కేటగిరీ ఇవ్వాలి. వెరిఫై కేటగిరీ అనమాట, జనరల్, ఓబీసీ అలాగా. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన 10th క్లాస్ ప్రకారం అయితే ఇవ్వాలి. ఇంకా ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, నో అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే ఇది ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. డిజబిలిటీ క్రైటీరియా సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, అది ఇవ్వాలి. ఇంకా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి, టైప్ చేయాలి. ఇక్కడేమో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఈ పర్మనెంట్ అడ్రస్ అది కానీ సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెడితే ఇక్కడికి వచ్చేస్తాయి. లేదంటే మనం ఎంటర్ చేయాలి ఇవన్నీ మళ్ళీ సేమ్. మళ్ళీ సేవ్ అని నెక్స్ట్ అయితే అనాలి. ఇలా అయితే వచ్చింది. మనం ఇక్కడ ఐ అగ్రీ అనాలి. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అని వచ్చింది. మనం డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అంటే ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. ప్రింట్ తీసుకోవచ్చు, మన పీడిఎఫ్లో ఉన్నది. ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిట్ అంటే ఇది అనమాట. ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఈమెయిల్కి ఓటీపీ అయితే వచ్చింది. మనం ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ చేయాలన్నమాట. అదైతే అయిపోయింది ప్రాసెస్. ఇంకా మనం ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళిపోయి ఫ్రెండ్స్, మనం ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి యాక్టివ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2022కి సంబంధించి ఇక్కడైతే మనకి అప్లై అయితే ఉన్నది. ఇక్కడైతే మనం ఫీజు కూడా పే చేయొచ్చు. తర్వాత ఇక్కడైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం అప్లై తీసుకోవాలి. మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసాం కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఇక్కడ మనం కిందకి వచ్చేసేయాలి. 15th పాయింట్కి వచ్చేయాలి. ఇక్కడ డూ యూ పొసెస్ నాలెడ్జ్ ఆఫ్ స్టెనోగ్రఫీ, ఎస్ ఆర్ నో ఉంటుంది. నో అంటే మనం ఇన్ ఎలిజిబుల్ అవుతాం కాబట్టి మనం ఎస్ పెట్టాలి. ఇక్కడ డూ యూ పొసెస్ నాలెడ్జ్ ఆఫ్ స్టెనోగ్రఫీ అంటే ఎస్ పెట్టాలి. ఇంకా మనం ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 1, 2, 3 ఇందాక చెప్పినటువంటి సిటీస్కి సంబంధించి అయితే అక్కడ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఇంకా అయితే మన వెదర్ యు ఆర్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టాలి, నో అదర్వైజ్ నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక జాయినింగ్ డేట్, రిలీవింగ్ డేట్, లెంత్ ఆఫ్ సర్వీస్ అండ్ ఆల్రెడీ కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క రిజర్వేషన్ మనం అవాయిల్ చేసుకున్నామా లేదా అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినవి. నో అయితే కనుక ఇవన్నీ డిజబుల్ అయిపోతాయి. ఇంకా మనం నెక్స్ట్
ఇవన్నీ కూడాను మనకి పిహెచ్ క్యాండిడేట్ సంబంధించినటువంటివి. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో అక్కడ యూఆర్ ఇచ్చాం కాబట్టి ఇవన్నీ ఎలిజిబుల్ అయ్యాయి. ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఇవి అప్లికబుల్ అయితే అవుతాయి. మనకి స్క్రైబ్ కావాలా, స్క్రైబ్ మనం ప్రొవైడ్ చేసుకుంటామో లేకపోతే ఎస్ఎస్సి ప్రొవైడ్ చేసి ఏ లాంగ్వేజ్లో ఉండాలని ఈ డీటెయిల్స్ అన్నీ అయితే వాళ్ళైతే ఫిలప్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ స్టెనోగ్రఫీకి సంబంధించి మనకి ఇంగ్లీష్, హిందీ అడుగుతుంది. మనం ఏదైతే అది అయితే చూస్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి పోస్ట్ అప్లైడ్ ఇదైతే మన మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ మన హిందీనో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ చేయాలి, సేమ్ పైన ఇచ్చిందే. ఇంకా పోస్ట్ అప్లైడ్ ఇక్కడైతే 3 అయితే ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి అండ్ బోత్ సి అండ్ డి ఏదైతే అదైతే మనం అప్లై చేసుకోవాలి. మనకున్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి మనం బోత్ కూడాను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. వెదర్ సీకింగ్ ఫర్ రిలాక్సేషన్ అయితే అడుగుతున్నది. ఎస్ అయితే వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అడుగుతున్నది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఏజ్ రిలాక్సేషన్ ఎస్ అయితే కనుక మనకి ఇక్కడ డిఫెన్స్ పర్సనల్ డిజబుల్ ఆపరేషన్ డ్యూరింగ్ hostilities with any foreign country or any disturbed area and released as a consequence thereof UR and OBC అని వస్తున్నది. అదైతే అప్లికబుల్ అయితే ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ అయితే నో పెట్టుకోవాలి. ఇంకా హైయెస్ట్ క్వాలిఫికేషన్ మనకి ఏదైతే ఉన్నదో అదైతే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సపోజ్ ఎంసీఏ, ఎంబీఏ ఆర్ లైక్ దట్ ఏదైతే మనకి ఇక్కడ ఈ లిస్ట్లో ఉన్న వాటిల్లో ఏదైతే మన హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ దిస్ పోస్ట్ ఏదైతే ఉందో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండి, ఇది 12th క్లాస్ ఇంటర్మీడియట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. 12th స్టాండర్డ్ లేదంటే కనుక ఈక్వలెంట్ అయితే కనుక ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనం దీనికి సంబంధించి మనం ఎగ్జామినేషన్ అపీరింగ్ అవుతున్నామా లేదా పాస్ అయ్యామా అని అయితే అడుగుతున్నది. ఇంటర్మీడియట్ మనం అపీరింగ్ అయితే కనుక మనకి ఇవన్నీ కూడాను డిజబుల్ అయిపోతాయి. పాసింగ్ ఇయర్, రోల్ నెంబర్, పర్సంటేజ్, సిజిపి అవసరం లేదు. కేవలం ఇక్కడ స్టేట్ ఆర్ యూటీ ముందు సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి బోర్డు అయితే సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. ఎవరైతే పాస్డ్ అని ఇస్తారో వాళ్ళు మాత్రం ఇక్కడ పాసింగ్ ఇయర్ ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, నేమ్ ఆఫ్ బోర్డు కానీ అదర్వైజ్ యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రోల్ నెంబర్ ఇవ్వాలి, పర్సంటేజ్ ఇవ్వాలి. సపోజ్ సిజిపిఏ అయితే ఇదైతే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ యూ వాంట్ మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సింగ్ జాబ్ ఆపర్చునిటీస్ అని వస్తున్నది. ఇదైతే మనం ఎస్ పెట్టుకోవాలి. మన ఇన్ఫర్మేషన్ని వాళ్ళైతే అవైల్ చేసుకుంటారు. మనకి జాబ్ వచ్చిందా లేదా, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కల్పించా, ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్న దాని మీద వాళ్ళైతే ఒక డేటా కోసం అయితే దీనిని ఎస్ఆర్ నో తీసుకుంటున్నారు. మనం ఎస్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంక ఇక్కడ సంబంధించి మన ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. మనకి జేపీజీ ఫార్మేట్లో 20 KB నుంచి 50 KB వరకు అయితే ఉండాలి ఈ ఫోటో. ఇంకా సిగ్నేచర్ సంబంధించి మనకి 10 KB నుంచి 20 KB మీద జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. సిగ్నేచర్ ఏమో మనకి 4x2 డైమెన్షన్స్లో అయితే ఉండాలి. ఇంకా ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మన డైమెన్షన్స్ 3.5 x 4.5 డైమెన్షన్స్లో అయితే ఉండాలి. ఇక్కడైతే మనకి ఫోటో వెదర్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 20th May, మనం 20 May 2022 తర్వాత ఫోటో తీసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. అంటే మన ఫోటో రీసెంటా కాదా అనే దానికోసం అయితే ఇది అడగడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మన ఇక్కడ ఇది ఐ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చి అయితే మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. తర్వాత అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రివ్యూ అయితే ఇలాగే వచ్చింది, అప్లికేషన్ ప్రివ్యూ. మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే విజిబుల్ అయితే అవుతున్నాయి. మనం దీనిని అన్నీ కూడా 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉంటే మనం మార్పు చేసుకునే అవకాశం అయితే ఉండదు కాబట్టి వి మస్ట్ చెక్ బిఫోర్ సబ్మిట్ అనమాట. మనం ఎడిట్ మోడిఫై చేసుకోవచ్చు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, అదర్వైజ్ సబ్మిట్ అయితే మనం చేసుకోవచ్చు. ఇక అడుగుతున్నది యూ కెన్ నాట్ ఎడిట్ అని చెప్తున్నది. ఎస్ఆర్ నో అంటుంది. ఓకే అంటే కనుక ఇలా అయితే వచ్చింది. అప్లికేషన్ ఫామ్ ఈజ్ రిసీవ్డ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని వస్తున్నది. ప్రింట్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ కోసం వెళ్ళాలనుకుంటే ఎస్ అనొచ్చు. మనం ఎస్ అన్నాము. మనం యూఆర్ కాబట్టి ఫీజ్ పేమెంట్ ఆన్లైన్ ఆఫ్లైన్ అని అడుగుతున్నది. మనం ఆన్లైన్లో పే చేసుకోవచ్చు, ఆఫ్లైన్ చలానా కూడా కట్టుకోవచ్చు. మనం ఆన్లైన్ అంటే ఇక్కడ సబ్మిట్ అనాలి. మనకి ఇక్కడ ఇదైతే ఓపెన్ అవుతున్నది. గేట్వేస్ ఇక్కడైతే ఉన్నాయి. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ వచ్చింది, అలాగే అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అయితే వస్తున్నది. ఇవన్నీ కూడాను
నెట్ బ్యాంకింగ్కి సంబంధించి. ఇంకా కార్డ్ పేమెంట్స్కి సంబంధించి ఇదేమో అదర్ పేమెంట్ మోడ్స్. ఇక్కడైతే మన స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అయితే వచ్చినాయి. మనం ఇక్కడ స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, మనకి ఏది అవైలబుల్ ఉంటే అది. ఇక్కడైతే మనం కన్ఫర్మ్ అనాలి, ఇలాగైతే వస్తుంది. ఇలా కార్డ్ డీటెయిల్స్ అయితే ఇలాగ వస్తాయి. మనం ఇవన్నీ కూడాను మన కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి 100 రూపీస్ అయితే మనం పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే పేమెంట్ స్టేటస్ అని ఉన్నది. దీని మీద క్లిక్ చేస్తే మన పేమెంట్ సరిగ్గా అయిందా లేదా అనేది ఇక్కడ స్టేటస్ అయితే చూపిస్తుంది. మన పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అయిందా లేదా, కరెక్ట్గా అయిందా లేదా అనే స్టేటస్ చూసుకోవచ్చు. ఇక్కడైతే మన ప్రింట్ అయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C&D ఎగ్జామినేషన్ 2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. Thanks for watching.